హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మీ రమణ ఛానల్‌కి. నేనైతే ఒక చాటుకొస్తున్నాను. మా మంచినీళ్ళ చెరువు దగ్గరికి. ఇ నీళ్ళు ఎంత ఫుల్లుగా పెట్టారంటే కాలువ మంచినీళ్ళ కోసం వదిలారు. ఎంత నిండుగా ఉన్నాయో చూద్దామని వస్తున్నా. పైగానేమో చెరువు పక్కన మామిడి తోట ఏశారు. ఆ చెట్లు ఎలాగున్నాయా చెరువు పక్కనని చూద్దామని నేనొచ్చాను. ఇక్కడైతే దూరంగా ఉండి చూస్తే ఏం కనిపించట్లా. ఎందుకంటే చెట్లు, పిచ్చెట్లు, రెల్లు అంతా పెరిగిపోయినాయి. రోడ్డు పక్కనే మామిడి తోట. ఈక ఏసారు. ఎట్లా ఉందో తోట ఎలా ఉందని చూద్దామని వచ్చాను. రెల్లు, గడ్డి, పిచ్చెట్లు అన్నీ మొలిసాయి. కొంచెం దగ్గరికెళ్ళి చూద్దామని నడుచుకుంటూ వస్తున్నా. ఈ చెరువు పక్కన జామాయిల తోట గూడా ఉంది. అదేసి 2 సంవత్సరాలు. కానీ చెట్లు చూడు ఎంత పెద్దగా అయిపోయినాయో. చాలా పెద్దగా అయిపోయినాయి ఒక 2 సంవత్సరాలలోనే. కానీ మామిడి చెట్లు మాత్రం ఇంకా చిన్నగానే ఉన్నాయి. కొంచెం దగ్గరికి పోయి చూద్దాం. చెరువయితే నిండుగా నీళ్లు పెట్టారు. అసలు ఫుల్లుగా ఈ 2 ఊర్లకి అన్నమాట ఈ నీళ్లు మంచినీళ్ళు. చూడండి అసలెంత బాగున్నాయో. దగ్గరికెళ్ళి చూద్దాం. జామాయిల తోటయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చూస్తుంటేనే పెరిగిపోయింది. ఈ చెరువు పక్కన వలస వచ్చినోళ్ళున్నారు. ఆ పక్కనే గుడిసెలేసుకొనున్నారు పాపం. ఈ గుడిసెల దెబ్బకి పెద్ద పెద్ద బంగళాలు కూడా జాలవు. ఎంత బాగున్నారో చూడు ఈళ్ళు. రెల్లు, పిచ్చెట్లు, అక్కడ తాసుపాములు, రక్త పింజర్లు అయన్నీ ఉంటాయి పాపం. చీకటి పడితే ఎలా ఉంటారో ఏమో గాని తెలీదు. వాళ్ళు ఎందుకు ఇక్కడున్నారు? ఊర్లోకి ఊరు చివరుండొచ్చుగా అంటే, నీళ్ళ కోసం ఉన్నామమ్మా అన్నారు. నేనైతే ఇంగ మామిడి తోట దగ్గరగా వచ్చాను. చూడండి అయినా చెట్లు, పిచ్చెట్లు అన్నీ మలిసిపోయినాయి. దీంట్లో పని చేపిత్తే గాని నీట్‌గా చెట్లుకి బలం పొందితే గాని బాగా పెరుగుతాయన్నమాట. అట్లాగా ఉంచారు. వర్షాకాలం వత్తే గాని ఇయన్నీ బాగా చేపియలేరు. చిన్న చిన్నగా ఉన్నాయి చెట్లు ఇంగా ఏం పెద్దగా పెరగలేదు. ఇంగ చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయానన్నమాట. చూడండి అసలు చెరువు బాగుంది. ఇక పొలాలన్నీ ఇంగ అన్నీ ఎండిపోయినట్టున్నాయి గదా! రేపు ఏరువాక పౌర్ణమికి ఇయన్నీ దున్నితే గాని మళ్ళీ పచ్చగా పైర్లు రావు. చూసారుగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్ బాయ్.